హలో అన్న, నమస్తే. నా పేరు సాగర్. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటున్నాము. 7 డేస్ లోన్ యాప్స్తో పాటు ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించే ఏ లోన్ యాప్ అయినా సరే మనకి ఇబ్బంది కలిగిస్తే, మనం రీపేమెంట్ చేయాల్సిన టైంలో మన గురించి అసభ్యంగా మాట్లాడినా, ఇంకా ఏదైనా చేసినా కూడా వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి కూడా మనం క్లారిటీగా 1 by 1 ప్రతి యాప్ గురించి చెప్పుకుంటున్నాము. మీకు ఏ యాప్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. నా తరపు నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ అండ్ మీరు ఈ వీడియోకి ఇచ్చే ఒక లైక్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ ముందుకు తీసుకురావడానికి చాలా మందికి ఈ వీడియోస్ పడడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బ్రదర్ బాగున్నారా? చెప్పండి చెప్పండి అన్న. అదే బ్రదర్, ఏం లేదు, కొంచెం నేను బ్యాంక్లో ఉంది అవి కట్టడానికి ఓటీపీలు వస్తాయి ఆ నెంబర్కి. ఓకే అన్న. ఇప్పుడు మామూలు సెల్లులు వేసుకున్నా ఇబ్బంది అవుతుందా? అన్న కొంచెం ఏమనుకోకుండా మీరు ఏ యాప్లో తీసుకున్నా అన్నారన్న? స్మార్ట్ క్యాష్. స్మార్ట్ క్యాష్. ఒక్కసారి కొంచెం మీరు దాంట్లో నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపించిన నెంబర్ చెప్తారా? 990807. మొత్తం చెప్పకండి. 990807. ఓకే 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 అన్న, చూస్తున్నాను అన్న. ఫాస్ట్ క్యాష్ 15,000 లోన్ కదన్న మీది? అవునవును. రాజు గారు మీరే కదా? అవునవును. ఓకే ఓకే అన్న. ఎన్ని రోజులు అయిందన్న మీరు బ్లాక్ చేయించుకొని? ట్యూస్డే కదన్నా? 9th రోజు బ్లాక్ చేయించాము. ఓకే, ఇవాళ 14th. మీ ఫైనల్ డ్యూ డేట్ కూడా 9th ఆ రోజే ఉంది కదన్నా? అవునవును. ఓకే ఓకే, చెప్దాము అన్న. మీరు బ్లాక్ చేయించుకున్న తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ఎవరికైతే ఎలాంటి మెసేజ్ అయితే రాలా. ఎవరికి కూడా రాలేదు. ఓకే, మీరు లోన్ ఏమైనా కట్టారన్నా మళ్ళీ? ఏ లోను? మనం బ్లాక్ చేయించిన తర్వాత ఆ యాప్లో మళ్ళీ లోన్ కట్టారా మీరు? మీరు అసలు యాప్ ఏం లేదు కదా, మీరే కట్టొద్దు అన్నారు అసలు. ఓకే ఓకే అన్న, లోన్ కట్టలేదు. మీకు హెరాస్మెంట్ కూడా జరగలేదు? జరగలేదు. ఓకే అన్న. ఎన్ని కాంటాక్ట్స్ ఉండే అన్న మీ కాంటాక్ట్ లిస్ట్లో అప్పుడు? ఇప్పుడు మనము బ్లాక్ చేసినప్పుడా? లోన్ తీసుకున్నప్పుడు ఎన్ని కాంటాక్ట్స్ ఉండేవి? 200 పైనే ఉంటాయి మామూలుగా. 200 పైనే ఉంటాయి. మీకు నేను స్టేజ్ 1 స్టేజ్ 2 అనే హెరాస్మెంట్ ఉంటుందన్న. మీరు బ్లాక్ చేయించుకున్న తర్వాత స్టేజ్ 1 భరించాల్సి ఉంటుంది అని చెప్పే ఉంటాను కదన్నా? అవునవును, చెప్పారు. అది కూడా 50 జరగచ్చు, జరగకపోవచ్చు. మీకు స్టేజ్ 1 కూడా జరగలేదన్నా? జరగలేదు బ్రదర్. జరగలేదు, హ్యాపీయే. ఇప్పటికి డ్యూ డేట్ అయిపోయి దగ్గర దగ్గర 5 days అవుతుంది కదన్నా? అవునవును బ్రదర్. 5 days అవుతుంది, ఏ ఇబ్బంది లేదు. స్మార్ట్ ఒక్క నిమిషం, ఏ యాప్ అన్నారు? స్మార్ట్ క్యాష్. స్మార్ట్ క్యాష్. స్మార్ట్ క్యాష్లో 15,000 లోన్ అమౌంట్ ఇప్పటి వరకు అయితే ఏ 9,000 ఇబ్బంది క్రెడిట్ లేదు. అయింది. ఆ రోజు అయితే పెట్టిండు 6th డే. 6th డే ఒక రోజు పంపించారు. తర్వాత మిగతా వాళ్ళ వాట్సాప్ లో పంపిస్తారు కానీ నేను ఇంకా 9th డే మీరు 10:30కి అన్న బ్లాక్ అయిపోయింది అంటే, బ్లాక్ అంటే సర్వర్ మొత్తం బ్లాక్ చేసేస్తారా ఇంకా క్యాష్ అట్లో? అంతే అంతే అన్న. అయితే ఇప్పుడు మీరు 6th డే మీకు కాల్స్ వచ్చినాయి, 7th డే మీరు బ్లాక్ చేయించుకున్నారు. తర్వాత మీకు రాలేదు. 6th డేనే ఈవినింగ్ 3 నుండి నేను నాటాలో పెట్టా కదా, అన్ని దానిలకు పెట్టేసాను అనమాట. వాట్సాప్, లొకేషన్, పర్మిషన్స్ అన్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన. ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఒక కాల్ వచ్చింది అంతే. అప్పటికి ఇంకా మీరు అదే 10:30కి అట్లా. ఓకే ఓకే వాట్సాప్. ఓకే అన్న. అయితే అన్న ఇంకొక డౌట్. చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఏం అడగాలని కాల్ చేశారన్న? నాకు అర్థం కాలేదు, మర్చిపోయాను. అదే ఇప్పుడు ఒకవేళ సిమ్ వేసుకుంటే ఓటీపీ చెప్పాల్సి వస్తుంది కొంచెం, మామూలుగా బ్యాంకులో వాడుకోండి అన్న, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలన్న. చెప్పండి. ఏజెంట్ మీరు ఎప్పుడైతే మీకు ఓటీపీ వస్తుందో ఆ టైంలో ఆన్ చేసుకొని ఆ ఓటీపీతో అంతా సిమ్తో పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేయండి. ఈ గ్యాప్లో మీకు ఏజెంట్ కాల్ చేస్తాడన్న. ఎట్లా అంటే కాల్ అయినా చేయొచ్చు, కాల్ కాకపోయినా కూడా ఇంతకుముందు వాడు మనకు మెసేజెస్ పెట్టుంటాడు కొన్ని. సార్ అట్లాంటి లింక్స్ కూడా వస్తాయి సార్.
అంటే లోన్ కట్టాల్సిన అంటే పని లేదని కానీ, ఓవర్ డ్యూ అయిపోయిందని కానీ, మీ లోన్ అనేది ఆఫర్లో ఉంది, మేము క్లోజ్ చేస్తాం 250 కట్టండి అని కానీ, ఇట్లాంటి వాడి ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ లింక్ పైన క్లిక్ చేపించి యాప్లో లాగిన్ అయ్యేలా చేయాలి అనేది వాడి ఉద్దేశం. అవునవును. ఓకేనా? మీరు పొరపాటున కూడా వాడు పెట్టే ఏ మెసేజ్ కూడా మంచిగానే ఉంది కదా క్లోజ్ చేద్దాం అనుకొని ఓపెన్ చేయొద్దు. ఇంకో డౌట్, ఇప్పుడు మనము సిమ్ వేసుకొని తీసేస్తాము, మళ్ళీ ఎప్పుడు పర్మనెంట్గా వాడుకోవచ్చు? కరెక్ట్గా మన డ్యూ డేట్ తర్వాత 15 డేస్ లోపే సార్. 15 డేస్ వరకు అనుకోండి. 9th మీరు బ్లాక్ చేయించుకున్నారు కదా, థర్డ్కి వేసుకోండి సార్. ఓకేనా? ఇక 23 డేస్ అవుతుంది కదా, అప్పుడు వేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. లేకపోతే మీకు ఇబ్బంది ఏం లేదనుకుంటే 25th వేసుకోండి, బాగా అవసరం ఉందనుకుంటే. అదే అంటే 25th వేసుకుంటే ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి అయితే రాదు కదా? లేదు. స్మార్ట్ క్యాష్ అనేది జెన్యున్ యాప్ అయితే కాదు కదా? లేదండి, అవి ఫేక్ లోన్ యాప్స్ సార్. ఫేక్ లోన్ యాప్స్ అన్నిట్లో కూడా మనకి కడితే ప్రాబ్లం సాల్వ్ కాదు సార్. కట్టకుండా సార్ మీరు ఫస్ట్ టైం తీసుకొని బ్లాక్ చేయించుకున్నారా, లేకపోతే మీకు ఆటో క్రెడిట్ ఏమైనా జరిగిందండి? ఏం జరగలేదన్న, ఫస్ట్ టైం లోన్ కూడా చెప్పండి. ఫస్ట్ టైం తీసుకున్నా. మామూలుగా నాకు వేరే లోన్స్ ఉన్నాయి కానీ రెగ్యులర్ కడతా నేను. బ్రాంచ్ మెయిన్వి అది రిజిస్టర్డ్ యాప్స్ అన్ని కట్టుకుంటారు. రిజిస్టర్డ్ యాప్స్ ఎక్కువ కూడా తీసుకోలేదు నేను, 1-2 తీసుకున్నా. అవన్నీ మనం పే చేసుకోవాలి, చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకొకటి ఇంకో లోన్ యాప్ మామూలుగా రెగ్యులర్దే 6th ఉంది, 16th ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం అవన్నీ తీసేసాం కదా, మళ్ళా సిబిల్ ఎఫెక్ట్ అవుతుందేమో అని భయం వేస్తుంది. అదేలేండి, మీరు ఇప్పుడు పే చేసుకోండి సార్. ఇమీడియట్గా వాటిని లేట్ చేయొద్దు. ఎప్పుడైతే మన డ్యూ డేట్ ఉందో ఒక రోజు ముందైనా పే చేసుకోండి, ఆ రోజైనా పే చేసుకోండి. ఓటీపీ వస్తే చేసుకోవాలంటే మళ్ళీ సిమ్ వేసుకోవాలి కదా. ఆన్ చేసుకోండి సార్, ఇబ్బంది ఏం లేదు. సిమ్ వేసుకొని మళ్ళీ మెసేజ్లు వస్తే ప్రాబ్లం. మెసేజెస్ వస్తే లింక్ ఓపెన్ చేయొద్దు సార్, గుర్తుంచుకోండి. మెసేజెస్ ఓపెన్ చేయకుండా కొన్ని లింక్స్ పంపిస్తాడు మనకు. ఒక మెసేజ్ టైప్ చేసి, ఉదాహరణకి సార్ మీరు లోన్ కట్టాల్సిన పని లేదండి, మీ లోన్. ఒక్క డౌట్ అన్న, మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మన సిమ్ వేస్తే మళ్ళీ యాక్సెస్ చేయడానికైతే లేదు కదా వాడు? లేదు. పాతదైతే ఉండదు కదా? లేదు, అవకాశం లేదు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది, నేను మీకు ఆ రోజు చెప్పే ఉంటాను ఒక మాట ఏంటంటే, మళ్ళీ 1 month వరకు మీరు ఏ లోన్ యాప్లో కూడా లాగిన్ అవ్వద్దు అని చెప్పి ఉంటాను. అసలు నేను లోన్ ఇంకా ఈ ఎఫెక్టే చాలు, ఇంకా మళ్ళీ ఇంకోటి అవసరం కూడా లేదు. అదే సార్. కాకపోతే ఏంటంటే వాడు మనల్ని టెంప్ట్ చేసేలాగా మెసేజెస్ పెడతాడు సార్. మీకు ఏం కట్టాల్సిన పని లేదండి, కాకపోతే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేవి సరిగా లేవు, మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయండి, మేము క్లోజ్ చేస్తామని చెప్తాడు మెసేజ్లో. దాని కింద ఒక లింక్ పంపిస్తాడు. మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేస్తా ఉంటుంది కదా అని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అట్లా మాత్రం చేయకండి. అదొక్క మిస్టేక్ చేయకుండా ఉండండి, ఏ ఇబ్బంది ఉండదు సార్. అది చేయనన్నా. ఇంకొకటి, నా కాంటాక్ట్స్ అయితే వాళ్ళకి మళ్ళీ పోవు కదా? లేదు, ఇక వాళ్ళ దగ్గర అయితే ఉండవు కదా? ఉండదు. ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్. ఏ రోజైనా మనకి 6th డే నుంచి స్టార్ట్ అవుతుంది హెరాస్మెంట్ అనేది. మీకు 6th డే నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీరు 7th డేకి ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్నారు, సరే, క్లియర్ చేసుకున్నారు. తర్వాత నుంచి మీకు ఏదైనా ఇబ్బంది జరిగిందా? అసలు నేను అదే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందని చూసినా కానీ ఎవరైతే మా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎలాంటి మెసేజ్ అయితే ఇంతవరకు రాలేదు. అయితే మీరు ఇక్కడే గుర్తుంచుకోవాల్సింది చిన్న విషయమే సార్. ఏంటంటే జరిగేది ఉంటే ఈ పాటికి మీకు జరిగిపోవాలి కదా, ఇన్ని రోజులు ఆగాడు కదా. ఓకే, ఇన్ని రోజుల గ్యాప్లో మీకు ఏం జరగలేదంటే ఇక్కడే మీకు తెలిసిపోవాలి, ఓహో అయిపోయింది, మన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఓకేనా సార్? ఇప్పుడు జీమెయిల్ అవి వేస్తే జీమెయిల్కి అవి వాడి దగ్గర ఉంటాయేమో అని నా డౌట్ అంతే. లేదు, వాడుకోవచ్చు సార్, పర్లేదు. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాను, ఇందాక కూడా 2-3 సార్లు చెప్పాను, లింక్ పైన మాత్రం ఏ లింక్ పైన క్లిక్ చేయొద్దు. మళ్ళీ మీరు అదే 7 days లోన్ యాప్లోనే కదా సార్ నేను చెప్పేది, ఏ 7 daysలో రీపే చేయాల్సిన లోన్ యాప్లో అయినా లాగిన్ అవ్వద్దు. 7 days యాప్లే లేవు, అదొకటి అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళని అడగడం ఎందుకు, మనకి ఇస్తారు కదా అని తీసుకున్నా అంతే. ఫస్ట్ టైం తీసుకోవడం అదే నాది బ్యాంకుదే, లేకుంటే మామూలు జెన్యున్ మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన యాప్లే ఉన్నాయి మామూలుగా నాకైతే. ఓకే, అట్లయితే ప్రాబ్లం లేదు సార్. అయితే మీరు ఇంకో విషయం ఏంటంటే సార్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ వాయిస్ని కూడా ఇంకో 4గురికి వినిపించడానికి ట్రై చేయండి సార్. ఎందుకంటే మీరు కూడా ఒక చోట చూసి బయటపడ్డ వాళ్ళే కదా, తెలుసుకున్న వాళ్ళే కదా.
అవునవును. ఇప్పుడు ఇంకో నలుగురికి వినిపిస్తే ఏమవుతుందంటే సార్, వాళ్ళకు కూడా ఓహో ఇట్లా బయటపడొచ్చు మనం. మనం దీని ఇది గురించి వాట్సాప్ అయితే రీస్టోర్ చేయకూడదు కదా? లేదు లేదు సార్, వాట్సాప్ వాడద్దు. వాట్సాప్ అయితే వాడద్దు. వాడద్దు సార్, వాట్సాప్ వాడద్దు. తర్వాత వాడొచ్చా? 15-20 డేస్ తర్వాత వాడుకోవచ్చు సార్, ప్రస్తుతానికి అయితే వాడద్దు. ఓకే అన్న. అన్న ఈ 15 days అనేది ఎందుకన్నా మనకు? ఎందుకంటే సార్ ఏజెంట్స్ ఉంటారు సార్ మధ్యలో. అవును. ఏజెంట్స్ వాడి సొంత అకౌంట్కు డబ్బులు కొట్టించుకోవడానికి, మీరు ఫస్ట్ టైం తీసుకున్నారు కాబట్టి మీకు తెలియపోవచ్చు ఇది. మామూలుగా పేమెంట్ చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది. ఏంటంటే ఏజెంట్స్ మధ్యలో ఉంటారు సార్, వాడు పర్సనల్ యూపీఐ ఐడికి డబ్బులు కొట్టించుకోవడానికి ట్రై చేస్తాడు. ఓకేనా? అన్న, ఇలాంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేసినా మీకు కంపల్సరీ మీకే ఇంటిమేట్ చేయమని చెప్తాను. అది ఓకే సార్. నేను అనేది ఏంటంటే మీ వాయిస్ని మన ఛానల్లో కూడా వినిపించేలాగా ప్రయత్నం చేయండి. మీరు పర్మిషన్ ఇస్తే ఏమవుద్దంటే ఇంకొంతమంది, మీ పేరు కూడా చెప్పాల్సిన పని లేదు సార్. అవునవును. ఓకే, మీ పేరు చెప్పాల్సిన పని లేదు, మీ మొబైల్ నెంబర్ చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ మీకు నా వాయిస్ కూడా వినిపించడం కొంచెం ఇబ్బంది అనుకుంటే కొంచెం చేంజ్ చేసి కూడా పెడతాను మీదని తెలియకుండా. ఓకే. మీకు ఏం జరిగింది అనేది ఇది చెప్తే చాలు. ఓకేనా అండి? ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఏ ఇబ్బంది ఉండదండి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు కాల్ చేయండి ఎప్పుడైనా కూడా. ఓకే. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ.